అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మీకాంత్. నేను మర్మా థెరపిస్ట్ అండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు భాస్కర్ గారు. ఒకసారి ఆయన ప్రాబ్లమ్ ఏంటో మనం విని, ఆయనకు ఒకసారి మర్మ మసాజ్ థెరపీ చేద్దాం ఒకసారి. చెప్పండి భాస్కర్ గారు, ఏంటి మీ ప్రాబ్లమ్? నాకు ఈ తల నొయ్యడం వల్ల ఈ చెవు అనేది గివ్వునని నొస్తుంది సార్. ఓకే. ఇప్పుడు ఈయన ప్రాబ్లమ్ విన్నారు కదా! ఇక్కడ ఉన్నటువంటి మన పైనీల్ సీక్రెషన్ అనే ఒక గ్లాండ్ ఈయనకు ఇన్యాక్టివేట్ ఉందన్నట్టు. దాని ద్వారా ఏమైపోతుందంటే ఈయన చేస్తున్న వర్క్ వల్ల స్ట్రెస్ పడి ఇక్కడున్న నర్వస్ అన్నీ కూడా బాగా లాగేస్తున్నాయి. దానివల్ల ఆయనకు చెవు నొప్పులు గానీ, ఇక్కడ హెడ్‌ఏక్ గానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ థెరపీ ద్వారా అక్కడ ఉన్న మర్మ పాయింట్‌లని ఏం చేసామంటే ఫ్రీగా రిలాక్స్ చేసి ఓపెన్ చేసేస్తాం. ఇప్పుడు ఆ పని చేద్దాం మనం. ఓకే. ఇది మంచి దాదాపు చాలా రకాల వనమూలికలు, తర్వాత చెట్లు మంచి న్యాచురల్‌గా చేసినటువంటి పెయిన్ ఆయిల్ అండి ఇది. ఇప్పుడు ఈయన చెవి దగ్గర చేస్తున్నాం మనము. ఈయన చెవి దగ్గర. ఈ చెవి దగ్గర గూడా కొన్ని మర్మ పాయింట్ ఉంటాయండి. ఇప్పుడు ఈ ఆయిల్ ఏసేస్తున్నాం మనము. ఈ ఆయిల్ వచ్చేసి ఏంటంటే చాలా దాదాపు 18 రకాల మూలికలేసి ఆకులు, పేనాయిలు ఇవన్నీ ఏసేసి తయారు చేసినటువంటిది. ఇప్పుడు మనం ఈ చెవి దగ్గర ఇలా ఎందుకు చేస్తున్నామంటే, ఇక్కడ మర్మ పాయింట్స్ ఉంటాయండి. వీటిని బాగా మనం రిలాక్సేషన్ చేసి, ఈ పాయింట్‌లన్నీ మనం యాక్టివేట్ చేయాలి. అంటే చిన్న పిల్లలకి చేసేటప్పుడు, ఇలా స్నానం చేయించేటప్పుడు ఇవన్నీ పాయింట్లు ఇలా అన్నీ గూడా బాగా మసాజ్ చేస్తారు పెద్దవాళ్ళు. చేయడం వల్ల పిల్లలు బాగా రిలాక్స్ అయ్యి, హ్యాపీగా అందుకని చిన్న పిల్లలకి అదే హాయిగా బాగా నిద్రపోతారు. సేమ్ మనం ఇది అదే ప్రాసెస్ చేస్తున్నాము. ఎందుకంటే మనం బాడీకి రిలాక్సేషన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ మసాజ్ ద్వారా మనం జస్ట్ రిలాక్స్ ఇస్తున్నాం. రిలాక్స్ వల్ల నర్వ్ గూడా బాగా యాక్టివేట్ అయిపోయి, ఇక్కడ ఉన్న మర్మ పాయింట్స్ అన్నీ గూడా హాయిగా రిలాక్స్ అవుతాయండి. ఇది మర్మ థెరపీ. దీనికి ఏ పెయిన్ కిల్లర్స్ వాడినా అంతవరకు మాత్రమే ఆ పెయిన్ కిల్లర్స్ పనిచేసేంత టైమే పనిచేస్తాయి. మంచి క్యూర్ ట్రీట్మెంట్ అంటే ఈ మసాజ్, ఈ థెరపీ, మర్మ థెరపీ ద్వారా మనం ఈ మసాజ్ ద్వారా మనం దీన్ని మంచిగా రిలాక్సేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఒక పాయింట్ అండి ఇది. ఈ పాయింట్ కూడా నాకు నొప్పి వస్తుందండి భాస్కర్ గారు? అవును సార్, వస్తుంది. ఇక్కడ ఇదంతా ఇది జంక్షన్ అండి ఇది మనది. ఇది ఒక మర్మ పాయింట్ ఇది. దీన్ని నిదానంగా యాక్టివేట్ చేయాలి. మనము ఇవి చూసాం కదా వీడియోలని, ఇంట్లో మీరు కూడా ప్రయోగాలు చేశారనుకోండి, కొంచెం అటు ఇటు జరిగినా కూడా నర్వ్ చిట్లిపోతుందండి. కాబట్టి మనం పాయింట్‌ని కరెక్ట్ పట్టి లాగేసి చేసేయాలంతే. ఇది మర్మ థెరపీ అంటారండి ఇది. మామూలు మసాజ్ కాదు ఇది. మర్మ పాయింట్లు. దాదాపు మన బాడీలో 108 పాయింట్లుంటాయి. అందులో ఇక్కడ కూడా కొన్ని పాయింట్లున్నాయి. ఇప్పుడు వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలలో డిస్కస్ చేద్దాము. అయితే ఇదేంటంటే, ఈ థెరపీ చేసిన తర్వాత ఆ రోజంతా కూడా మనకు నొప్పుంటది. లేకపోతే ఇంకొక రోజు కూడా నొప్పుంటది. అంటే ఇలా 2 రోజులు నొప్పులుంటాయి. ఈ నొప్పులనేవి తర్వాత నిదానంగా తగ్గేస్తాయి. ఈ నొప్పులన్నీ కూడా ఎళ్ళిపోతాయి. ఏ నొప్పున్నా సరే మనకు. అన్ని రకాల నొప్పులు. బ్యాక్ పెయిను, సయాటికా అన్ని రకాల నొప్పులు కూడా మనకు రిలాక్సేషన్ చేస్తుంది. మోకాళ్ళ నొప్పులకు ఇవన్నిటికి వీటన్నిటికి రిలాక్సేషన్. ఈ చేసిన నొప్పులొస్తాయి కదండీ! తర్వాత 2, 3 రోజుల్లో మళ్ళీ తగ్గుతాయి. ఈ నొప్పులు, ఈ స్ట్రెస్ అనేది కూడా మళ్ళా పర్మనెంట్‌గా మళ్ళీ రాకుండా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మనం చేసుకుంటే మళ్ళీ నొప్పి కూడా తగ్గిపోతాయి. నొప్పిలో కూడా మంచి సొల్యూషన్. హెడేక్ గానీ, చాలా మందికి దీనివల్ల మైగ్రేను, హెడేక్ ఇవన్నీ చాలా వస్తుంటాయి కదా! ఇవన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. నొప్పులు కూడా అన్నీ కూడా తగ్గుతాయండి. భాస్కర్ గారు, ఇప్పుడు ఎలా ఉందండి ఇది? చాలా బాగా రిలాక్స్‌గా ఉంది సార్. హ్మ్. చాలా బాగా చేశారు సార్. చాలా కొంచెం రిలాక్స్ అయితే వచ్చింది సార్. హెడేక్ ఎట్లా ఉందండి ఇప్పుడు? కొంచెం స్ట్రెస్ తగ్గినట్టుంది సార్. అది. చూడండి. ఇది నర్వస్ యాక్టివేట్ అయితే రిలాక్స్ అవుతాయి. ఇలాగ అన్ని రకాల నొప్పులకు కూడా మనకు మంచి రిలాక్సేషన్ ఉంటది. ఓకే. థాంక్ యూ.